తెలుగు రాజ్యం ప్రేక్షకులకు హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిల్లగట్టి శ్రీకాంత్ కుమార్. మళ్ళీ మన కోసం మాట ఇచ్చినట్టుగానే మన స్టూడియోకి విచ్చేశారు శ్రీ ఎం కోటేశ్వరరావు గారు. నమస్కారం కోటేశ్వరరావు గారు. నమస్కారం సార్, మళ్ళీ కూడా. మనం దేని గురించి మాట్లాడాలి, దేని గురించి చర్చించాలి అని అనిపిస్తే నా మటుకు నాకు ఈ మధ్యకాలంలో ఒకసారి సినిమా విడుదలవుతోందంటే విడుదల కావడానికి ముందు నుంచే అసలు గ్లిమ్స్ దగ్గర నుంచే చాలామంది సమీక్షలు చేయడం, రివ్యూలు చేయటం, వాటికి గ్లిమ్స్కి కూడా రేటింగ్లు ఇవ్వటం, సినిమా ఒక పాట విడుదలైన తర్వాత దానికి మళ్ళీ రేటింగ్లు ఇవ్వటం, సినిమా మీద క్రమక్రమంగా ఆసక్తిని పెంపొందిస్తున్నారో చంపేస్తున్నారో అర్థం కాదు. సినిమా విడుదలైన తర్వాత పూర్తి స్థాయిలో వీళ్ళు తమ యొక్క విజ్ఞానాన్ని మొత్తం ఈ సినిమాని సమీక్షించడం కోసం వీళ్ళు వెచ్చిస్తున్నారని అనిపిస్తుంది. దీనిని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? మీకు ఐ థింక్ 70s అట్టూరి పూర్ణచంద్రరావు గారు ఒకనారి 100 తుపాకులని ఒక పిక్చర్ చేశారు. అవునండి. ఇప్పుడు కూడా ఒక సినిమా 100 రివ్యూవర్స్ 1000 అభిప్రాయాలు అలా జరుగుతుందండి. అది యాక్చువల్గా సినిమాని స్పాయిల్ చేస్తుంది. ఎట్లా స్పాయిల్ చేస్తుందంటే అండి, వీళ్ళు సినిమా మేకింగ్ దగ్గర నుంచి అంటే సినిమా మొదలు పెట్టేటప్పుడే ఆ కాంబినేషన్ కరెక్టా కాదా అన్నది వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు చెప్పుకుంటున్నారు. అది వాళ్ళకి అనవసరం. నెంబర్ 1. నెంబర్ 2, ప్రీ రిలీజ్ అప్పుడు సెన్సార్ రివ్యూ అంటున్నారు, ప్రీ రిలీజ్ ట్రైలర్ రివ్యూ అంటున్నారు, తర్వాత యుఎస్ రివ్యూ అని చెప్తున్నారు. ఇవన్నీ చెప్పేది ఒక వ్యక్తే చెప్తున్నాడు. తర్వాత యుఎస్ రివ్యూ అయిపోయినాక అగైన్ అతను చూసిన తర్వాత ఒక రివ్యూ చెప్తున్నాడు. సెకండ్ డే రివ్యూ మీరు కావాల్స్తే పెద్ద సినిమాకి నేను చూసి వచ్చాను. మనం యాక్చువల్గా అదే కొంచెం నన్ను బాధ పెట్టిన విషయం. ఇన్ని రివ్యూస్ చెప్పి అల్టిమేట్గా వీళ్ళు ఏం చేస్తున్నారంటే సినిమాని స్పాయిల్ చేస్తున్నారండి. ఈ నెగిటివ్ రివ్యూస్ ఇవాళ నుంచి కాదు శ్రీకాంత్ గారు. ఇవి 1954 or 53 దేవదాస్ అప్పుడు కూడా ఆ రివ్యూ నేను చదివాను. ఎట్లా చదివానంటే దేవదాస్ 50 years కంప్లీట్ అయినప్పుడు హరిహర కళాభవన్లో అన్ని దేవదాసులు వేశారు. రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, దిలీప్ కుమార్ గారు, సైగల్, ఇంకోళ్ళు గారు కూడా వేశారు అవి. అప్పుడు నేను ఆల్మోస్ట్ దిలీప్ కుమార్ గారు చూశాను, నాగేశ్వరరావు గారిది, కృష్ణ గారిది అంతకుముందు కూడా చూశాను. అప్పుడు స్టిల్స్ వేసి ఎవరిది నాగేశ్వరరావు గారి సినిమావి వాళ్ళు రివ్యూ రాసింది ఏంటంటే సావిత్రి గారికి ఆ పాత్రను హ్యాండిల్ చేసే మెచ్యూరిటీ కనిపించలేదు అప్పట్లో. మరి ఆవిడకి ఎంత పేరు వచ్చింది? ప్లస్ లైటింగ్ ఎక్సెస్గా వాడారు, చెట్ల వెనక కూడా లైటింగ్ పెట్టేసి చేశారు. దానికి 3 కావాలి. ఇప్పుడు అదే ట్రెండ్. ఇట్లాంటి రివ్యూ రాసిన రివ్యూస్ కూడా అక్కడ పెట్టారు, పేపర్ కటింగ్స్ అవన్నీ కూడా. తర్వాత షోలేకి మీకు నెగిటివ్ రివ్యూ. షోలేకి అయితే వాళ్ళు ఏం చేశారంటే 3 షేరోं के साथ एक बकरा అంటే 3 పులులతోటి ఒక మేక అని రాశారు. అది ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు. అది 15 days ఫుల్ స్కాలా. 15 days ఐ థింక్ 3rd week నుంచి ఇదైంది. 3rd week తర్వాత ఎప్పుడైతే అది పికప్ అయిందో సేమ్ రివ్యూవరే 3 షేరోं के అంటే 3 పులుల్ని బకరా బనాకర్ అంటే మేకని చేసి మేక పులైందని చెప్పి అమ్జద్ ఖాన్ గురించి రాశారు. అదే రివ్యూవర్. ఈవెన్ శంకరాభరణం కూడా ఫస్ట్ ఇట్ ఈస్ నాట్ అది మన క్లాస్ సినిమా కానీ మాస్ సినిమా కాదని రాస్తారు. అంటే మాస్ వాళ్ళు పోతారు కదా, వాటి సినిమాకి వెళ్ళరు కదా. అంటే ఆ రోజుల్లో నచ్చింది, ఎందుకంటే అప్పుడు ఒకే ఒక ఎంటర్టైన్మెంట్ ఏంటంటే సినిమా. కాబట్టి ఓకే ఇవి బాగాలేదంటలే నెక్స్ట్ వీక్ చూద్దాం, లేదా బాగుంటే చూద్దాం అంటే అది మౌత్ పబ్లిసిటీ కావచ్చు, లేకపోతే వేరే ఆల్టర్నేటివ్ లేక కావచ్చు. సినిమా చూసి ఆ రిపీటెడ్ రన్ కావచ్చు, రిపీట్ వ్యూవర్షిప్స్తో కావచ్చు, అంత పెద్ద బ్లాక్ బస్టర్స్ అయినాయి అవన్నీ కూడా. బట్ ఇవాళ ఏముందంటే మనకి సినిమా అనేది 1 week మ్యాటర్ అయిపోయింది. 3-4 daysలో రావాలి, 3 రోజులు రావాలి. ఈ నెగిటివ్ రివ్యూస్ ఎవరైతే చేస్తున్నారో దానిపైన ఒక 20% ఎఫెక్ట్ అయినా కూడా ఇవాళ మీరు సినిమా బిజినెస్ చూస్తే 400 crores అంటున్నాం, 1000 crores అంటున్నాం. 20% 400 crores అనేది ఆల్మోస్ట్ 80 crores నష్టం జరుగుతుంది ప్రొడ్యూసర్కి. 80 crores చాలా బిగ్ అమౌంట్ కదా. అదే 10% నష్టం జరిగితే 40 crores జరుగుతుంది. అదే 1000 crores సినిమాకి 20% అంటే 200 crores, 10% అంటే 100 కోట్లు జరుగుతుందండి. ఇప్పుడు వీళ్ళు యాక్చువల్గా మీకు ఈ రివ్యూవర్స్ గురించి చెప్పాలంటే మళ్ళీ రివ్యూవర్స్లో కూడా 2 types అయిపోయారు. ఇది ఇండస్ట్రీ గమనించే ఉంటుంది. మన దగ్గర ఏ హీరో ఉన్నాడు, బి హీరో ఉన్నాడు. ఈ ఏ హీరో ఫ్యాన్స్ ఏం చేస్తున్నారంటే బి హీరో సినిమాని డిగ్రేడ్ చేస్తున్నారు. బి హీరో ఫ్యాన్స్ ఏం చేస్తున్నారంటే ఏ హీరో సినిమాని డిగ్రేడ్ చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే మీకు మామూలుగా ఒక జోక్ చెప్తాను. ఒక మనిషికి, ఒక వ్యక్తికి 2 భార్యలు ఉన్నారు. పెద్ద భార్య ఏం చేస్తుందంటే వీడు నాకన్నా ఎంగుగా అనిపిస్తాడని నల్లెంటికలు పీకేసిందంట. చిన్న భార్య వచ్చేసి నాకన్నా ఏజ్డ్గా కనిపిస్తాడని తెల్లెంటికలు పీకేసి చివరికి వాడు గుండు మిగిలింది. ఇవాళ ఏ హీరో బి హీరో కూడా చేసే ప్రొడ్యూసర్ ఒకడే.
ఒకరే మరి చేస్తున్నారు వీళ్ళు ఇచ్చే రివ్యూస్ వల్ల పాపం ప్రొడ్యూసర్ నష్టపోతున్నాడు కదా. పూర్తి స్థాయిలో. సినిమా అంటే దాని నిర్మాణం అనే ఆ నిర్మాణం వైపు నిర్మాత అనేవాడు దూరం అయిపోతున్నాడు నిర్మాణం. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు మనం ఈ ఇంటర్వ్యూ చేసే పర్పస్ కూడా మనం లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా చేస్తాం. మనం ఏదైనా చేస్తే ఇండస్ట్రీకి లాభం జరగకపోయినా నష్టం జరగకూడదు. పర్పస్ మన ఉద్దేశం అది. మా ఉద్దేశం అది. సో కొంతమంది అయినా ఆలోచిస్తారు దీన్ని. ఇవ్వాలి కదండి గాడ్ ఫాదర్ నేను స్టేజ్ పైన కూడా నేను మాట్లాడాను. అవును, నేను చూశాను అది. చిరంజీవి గారు ఎదురుగుండానే మాట్లాడాను. సినిమాని చంపేయకండి అని చెప్పి మీరు మీ ఆవేదన వ్యక్తపరిచారు. మీరు అప్పటికి ఇప్పటికి పరిస్థితి అప్పుడు బ్యాడ్ అయితే ఇప్పుడు వరస్ట్ అయింది. అప్పుడు 10 మంది ఉంటే ఇప్పుడు 100 మంది అయ్యారు. చూసి ఎవరైనా ఇప్పుడు ఏముంది దానికి ఏం పెద్ద కెమెరా స్టూడియో అక్కర్లేదు రివ్యూ ఇవ్వడానికి. సినిమా చూస్తున్నారు, ఫోన్లో రికార్డ్ చేస్తున్నారు, రివ్యూ ఇచ్చేస్తారు, యూట్యూబ్లో వచ్చేసి దాన్ని ఇచ్చేస్తున్నారు. మనకున్న అఫ్కోర్స్ అది మామూలుగా మీరు పేపర్లో కూడా చూడండి, గుడ్ న్యూస్ అయితే ఎంత ఇస్తారు. శ్రీకాంత్ గారు ఎవరికైనా సాయం చేశాడు 1 లక్ష రూపాయలు అంటే ఇంతలో ఫినిష్ చేస్తారు. అదే శ్రీకాంత్ ఎవరికైనా అన్యాయం లేదా ఒక అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడంటే చాలా పెద్ద ఐటమ్ వస్తుంది. ఇవాళ మీరు చూడండి, సినిమా బాగుంది అన్న రివ్యూకి చూసిన వాళ్ళకన్నా కూడా వ్యూస్, సినిమా బాగాలేదు అన్నదానికి వ్యూవర్స్ ఎక్కువ ఉన్నారు. అంటే వాళ్ళకే ఇన్కమ్ ఎక్కువ వస్తుంది. బహుశా ఇంకొక గమ్మత్తు మీరు గమనించాలి, ఎస్పెషల్లీ ఈ పెద్ద సినిమాకి ఫస్ట్ డే బాగుందని చెప్పిన వాళ్ళు, ఆర్ ప్రీమియర్ షో చూసి బాగుందని చెప్పిన వాళ్ళు, సెకండ్ డేకి వచ్చేసి మళ్ళీ సెకండ్ డే రివ్యూ అని చెప్పేసి సెకండ్ డే రివ్యూ ఈ ప్రాబ్లమ్స్ అని చెప్తున్నా. అంత అవసరం ఉందా? ఒకసారి ఒక అభిప్రాయం ఏర్పడిన తర్వాత అభిప్రాయంలో ఇన్ని రకాల మార్పులు రావడం అనేది చేస్తున్నారు. ఈ మధ్య ఇంకా ఎక్కువ అవుతుందండి. ఇప్పుడు దానికి ఏమంటారు, ఇప్పుడు సపోజ్ దానికి వాళ్ళ క్రెడిబిలిటీ పోతుంది, గుడ్ విల్ పోతుంది. ఎవరైతే రివ్యూస్ చెప్తారో వీళ్ళంతా ఎవరు చిన్న వాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళు కాదండి. ఎప్పుడో కొన్ని సంవత్సరాల నుంచి రివ్యూస్ చెప్తున్నటువంటి సీనియర్ జర్నలిస్టులు. వీళ్ళంతా ఎందుకు చేయాల్సి వస్తుందో అది అర్థం కావట్లేదు. సార్ ఇక్కడ ఒక విషయం ఇక్కడ ప్రస్తావనకు తీసుకొస్తా. మనకి సోషల్ మీడియా ఉధృతి పెరిగిన తర్వాత, ఉధృతి పెరగడానికి ముందు మనం రివ్యూస్ అనేటప్పటికీ చాలామంది మీరు కూడా మీ తరం కూడా అయి ఉంటుంది, మా తరం కూడా మనం సమకాలీకులు అని అనుకుంటే సితార్లో గుడిపూడి శ్రీహరి గారు రివ్యూలు రాసేవారు. ప్రతి శుక్రవారం సినిమా చూసేసి ఆయన సోమవారం ఎప్పుడు వచ్చేసేది రివ్యూలు. అప్పటికి సినిమా చూసేసి ఉండేవాళ్ళం. శుక్ర శని ఆదివారాల్లో సినిమా చూడటం అయిపోయిన తర్వాత సితార్లో రివ్యూ వస్తే మన అభిప్రాయము రివ్యూ ఒకటే కాదా అని చెక్ చేసుకునేటటువంటి వాళ్ళం. ఇంకా సినిమాకి హెల్ప్ అయ్యేది, చాలా హెల్ప్ అయ్యేది. అది కూడా ఎంతో హుందాగా ఉండేదండి. ఇప్పుడు మనం ఒక హోటల్కి వెళ్ళాం, రెస్టారెంట్కి వెళ్ళాం, ఒక భోజనం చేసాం, అది బాగుంది బాగాలేదు, లేకపోతే నాకు కారం ఎక్కువైంది, నేను డైజెస్ట్ చేసుకోలేదు, రెండే మనం చెప్పాల్సింది. కానీ వాళ్ళు రివ్యూలు ఎట్లా ఉన్నాయంటే రివ్యూలు కూడా చెప్పాల్సింది అదే. హోటల్ ఎట్లా రన్ చేయాలి, బిర్యానీ ఎట్లా వండాలి, ఇవన్నీ చెప్తూ ఉన్నారండి. యాక్చువల్గా మరి ఇంతమంది రివ్యూర్స్ ఉన్నారు, వాళ్ళంతా కలిసి ఒక సినిమా తీయొచ్చుగా. వాళ్ళందరూ కలిసి తీయాలి ఒక సినిమా. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి. ముఖ్యంగా రివ్యూర్స్ ఇది మీరు నోట్ చేసుకుంటే బాగుంటుంది. ఒక రాజుగారికి ఒక చిత్రకారుడు తన చిత్రపటాన్ని గీసి, నిర్వేత్త పటాన్ని గీసి తీసుకెళ్ళి ఇచ్చాడు. రాజు కూడా పటాన్ని చూసుకొని మొత్తం ఎగ్జైట్ అయ్యాడు. ఇలా బంగారు నాణ్యాల ఒక 50 బంగారు నాణ్యాలు తీసి పక్కన పెట్టాడు ఆ సంచి. అతని దగ్గర ఇటు పక్క ఒక 10 మంది, 5 వీళ్ళున్నారు వన్యమాగతులు. ఈయన చూసి మీరు కూడా చూడండి ఇది ఎట్లా ఉన్నది ఆయనకి ఇచ్చాడు. ఆయన ఒక వంక చెప్పాడు, ముక్కు కాస్త పెద్దదైందని, పక్కకి వెళ్తే కళ్ళు కాస్త చిన్నయ్యాయని. అట్లా ఇటు తిరిగి వచ్చేసరికి 10 మంది 10 వంకలు చెప్పారు. చెప్తే ఈ చిత్రకారుడు ఎవరైతే వచ్చాడో అతను నొచ్చుకున్నాడు, హర్ట్ అయ్యాడు. అది రాజుగారు గమనించారు. గమనించి 50 వరాలు ఏవైతే తీసి పక్కన పెట్టి అది కూడా పక్కన పెట్టేసి, అంటే ఇవ్వడం అన్నది అర్థమైపోయింది. సో ఆ క్యాన్వాస్ ఏవైతే ఉన్నాయో ఒక 10 తెప్పించాడంట. తెప్పించి 10 మందికి ఇచ్చేసి, మీరు ఈ చిత్రపటం కన్నా బాగా గీస్తే తీసుకొని రండి, అప్పుడు ఈ 50 వరాలు మీకు ఇస్తాను. గీయించడం కనుక మీకు రాకపోతే 50 ఇవ్వద్దు, మీరు తలా 10 వరాలు అతనికి ఇవ్వండి అని చెప్పాడు. అప్పుడు వాళ్ళు ఏం చేశారండి, ఇక అసలు ప్రయత్నం కూడా చేయలేదు, తలా 10 వరాలు అక్కడ ఇచ్చేశారు. అతనికి 100 వరాలు వచ్చినాయి, మళ్ళీ 50 కూడా ఇచ్చాడు. సో ఇంకా ఇది మాకు ఎక్కడంటే మోటివేషనల్ క్లాస్లో చెప్పారండి. ఒక మనిషిలో లోపాలు వెతకడం చాలా తేలిక, ఎవడైనా వెతకవచ్చు. అది కాదు, ఇవాళ సినిమా గురించి ఎన్ని విమర్శలు ఎన్ని చేస్తూ ఉన్నారు కదా, ఎన్ని రివ్యూస్ ఇస్తున్నారు కదా. మీరు రివ్యూ ఇవ్వకపోతే నష్టం ఏంటి, ఇస్తే లాభం ఏంటి? ఎవరికి లాభం అని చేస్తున్నారు? ఆడియన్స్కి ఏమైనా ఉద్ధరిస్తామని?
చూడాలనుకుంటే ఆడియన్స్ చూస్తారు, చూడకూడదనుకుంటే చూడరు. వాళ్ళకేముందండి, ఒక 3 అవర్స్ 2 అవర్స్ ఎంటర్టైన్మెంట్. రైట్. ఆ ఎంటర్టైన్మెంట్కి మీకు ఒక చిన్న ఒక రియల్ ఇన్సిడెంట్ జరుగుతాను. 1973-74 ఆ టైంలో అండి, మేము సైకిల్ నేర్చుకుంది ఆ టైంలో. గంటకు 10 పైసలు 5 పైసలు ఉండేది. మా ఊరికి 1 కిలోమీటర్ వెళ్ళాలి సైకిల్ తీసుకోవాలంటే. తీసుకోవడానికి సంఘమైన ఉండేది, అక్కడే ఒకటి ఉండేది. దానికి ఇటుపక్క మా ఊరు, అటుపక్క భవానీపేట అని మధ్యలో అది ఉండేది. సో అతని దగ్గరికి వెళ్ళి మేము సరదాగా మామూలుగా అంటాం కదా, మంచి సైకిల్ ఇవ్వని. గంట సేపు అతను ఒకటి అడిగాడు, నువ్వు సైకిల్ ఏమైనా కొంటున్నావు రానేవాడు. కొనడం లేదు కదా, నువ్వు గంట సేపు తొక్కుకోవడానికి ఏదైతే తీసుకొని వెళ్ళేవాడు. ఇప్పుడు సినిమా కూడా మనం ఎంటర్టైన్మెంట్కి వెళ్తాం. ఓకే, బాగుందా బాగాలేదా, ఎంటర్టైన్ చేసిందా చేయలేదా డిసైడ్ చేయాల్సింది ప్రేక్షకుడే. ఇప్పుడు మనం ఇప్పుడు సపోజ్ ఒక ఫుడ్ ఐటమే నాకు స్వీట్ నచ్చవచ్చు, మీకు నచ్చకపోవచ్చు, లేకపోతే నాకు కొంచెం ఎక్కువ మసాలా ఉండొచ్చు, మీకు ఉండకపోవచ్చు. అలా అని చెప్పి ఆ వంటకంలోనే లోపం ఉంది, తప్పు ఉంది అని అనడం కరెక్ట్ కాదు. ఒకరికి నచ్చింది ఇంకొకరికి నచ్చాలని లేదు. మీకు మనం ఒక 20 సంవత్సరాల కాలము వెనక్కి వెళితే 2004 అనుకుందాం, 4 ఆ టైంకి, 26లో 22 ఏళ్ళు అంటే 20 ఏళ్ల తర్వాతే మీకు సోషల్ మీడియా ఉధృతి క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది. నాకు బాగా గుర్తుంది, ఆ నలుగురు సినిమా 2004లో రిలీజ్ అయ్యి రివ్యూయర్సు రిపోర్ట్సు ఏంటంటే అసలు ప్రారంభమే అంతిమయాత్రతో ప్రారంభించి అంత్యక్రియలతో ముగించి సినిమా మొత్తం చివరికంటూ ఏడిపించేశారు, ఎంత ఏడిపించడం అవసరం అలాంటి రివ్యూస్ ఏవో వచ్చాయి. ఆ దినపత్రిక ఏంటి ఎందుకు కాసేపు పక్కన పెడితే, అది దాంతో ప్రేక్షకులు అసలు థియేటర్కి 2 వారాల వరకు 2 వారాలు అసలు థియేటర్లకు 2 వారాల తర్వాత అప్పుడు ఏంటంటే సినిమా తీసేసే పరిస్థితి. తీసేసిన తర్వాత సినిమా స్టేషన్లోంచి తీసేసిన తర్వాత సడన్గా సినిమాకు సంబంధించినటువంటి మౌత్ టాకులు స్ప్రెడ్ అవటం, టీవీలో రైటరు డైరెక్టరు సిద్ధార్థ మదన్ కూర్చొని మాట్లాడటంతో సినిమా చూడాలన్న ఆసక్తి బయలుదేరింది ఆ స్టేషన్స్లో. అప్పుడు మళ్ళీ థియేటర్స్ వాళ్ళు ఆ నలుగురు ఉందా లేదా తీసేశారా అని అంటే, తీసేసామనంటే అదేంటి బాగుంది అంటున్నారు టీవీలో చెప్తున్నారంటే మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ వేశారు. అగైన్ తీసుకొచ్చి స్టేషన్స్లో వేశారు. ఆ రోజు నా ఫెసిలిటీ ఉంది, లేదు. నిజామాబాద్లో అంటే మా నేటివ్ శంకరాపురం తీసేశారు. ఫస్ట్ అశోకాలోనే ఎక్కడ వచ్చింది, తర్వాత అగైన్ మళ్ళీ డిమాండ్ అంటే 1 వీక్ ఆర్ 2 వీక్స్ గ్యాప్ తర్వాత తీసుకెళ్ళేసి జయలక్ష్మి ఏదో విజయలక్ష్మి థియేటర్ ఉంటుంది, చాలా కార్నర్ థియేటర్, అది గంజ్ అంటారు, అక్కడ ఉంటుంది చిన్న థియేటర్. మెయింటెనెన్స్ కూడా సరిగ్గా ఉంటుంది. అక్కడేసి అన్ని హౌస్ఫుల్సే. మళ్ళీ ఆ పబ్లిక్ డిమాండ్ అని చెప్పేసి ఏదైతే ఫస్ట్ ఒరిజినల్గా రిలీజ్ చేశారు అశోక్ అక్కడ తెచ్చారు. తెస్తే అది 100 days ప్లస్ రన్ అయిందండి. అప్పుడు ఏంటంటే అది ఆ సౌలభ్యం ఉంది. ఇవాళ అది లేదు. ఇవాళ సార్ తర్వాత గతంలో వెబ్సైట్స్ 2002, 2003 నుంచి వెబ్సైట్స్ ఉధృతి బాగా పెరిగినటువంటి సమయంలో ఇష్టానికి రేటింగ్లు ఇచ్చినటువంటి రివ్యూయర్స్ ఉన్నారండి అప్పుడు. అంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళకి నచ్చితే లేకపోతే వాళ్ళకి సరైన సత్సంబంధాలు నిర్మాత దర్శకుడు హీరో నెరిపితే ఇచ్చినటువంటి రేటింగ్స్ ఉన్నాయి, రివ్యూస్ అట్లాగే చేశారు. ఇవ్వకుండా రేటింగ్స్ ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో ఇవాళ స్టార్ హీరోలు వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇచ్చి చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతూ ఉన్నారు వాళ్ళతో. ఆ రోజు వాళ్ళ వల్ల మా సినిమా పాడైపోయింది అన్న స్టార్ హీరోలు ఇవాళ వాళ్ళకే ఇంటర్వ్యూలు ఇచ్చి వాళ్ళతో చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారు. భయం అనమాట, వీళ్ళు మళ్ళీ ఎక్కడ మనల్ని ఇది చేస్తారనేటటువంటి ఒక తరహా వాతావరణం ఏర్పడింది పరిశ్రమలో. ముందండి పరిశ్రమలో అది బాహాటంగానే నేను గమనించలేదు, ఉండొచ్చు కూడా, జరిగింది ఈ మధ్య. నేను కొన్ని చోట్ల విన్నానండి ఏంటంటే ఈ పెయిడ్ రివ్యూస్ కూడా ఉంటాయి. సో డబ్బులు ఇవ్వకపోతే వీళ్ళు బ్యాడ్గా రాస్తారు, ఇస్తే బాగా రాస్తారు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి రీసెంట్గా ఒక ప్రొడ్యూసర్తో కూడా గొడవ అయింది కదా. ఎవరు రివ్యూర్ 25 lakhs 25,000 సమ్ మనీ అడిగాడు, అతను ఇవ్వలేదు. కాల్ రికార్డ్స్ ఎక్సెట్రా అవన్నీ వచ్చాయి సార్. అంటే ఇది ఏమవుతుందంటే మీకు పిఆర్ టీము సినిమా ప్రమోషన్ చేసేంత వరకు చాలా చక్కగా నిర్వహిస్తారు, అక్కడ దాకా బాగుంటుంది. మీకు బాగా గుర్తుంది ఈనాడు పాలసీ ఏంటంటే, ఈనాడు దినపత్రిక పాలసీ, సినిమా ఓపెనింగ్ అయిందనుకోండి, ఓపెనింగ్ స్టిల్ వద్దని చెప్పేవాళ్ళు ఈనాడు వాళ్ళు. అది మా పాలసీ అని చెప్పేవాళ్ళు. సినిమా పేజీకి హీరో హీరోయిన్ లేకపోతే హీరో మీ సినిమాలో ఏ గెటప్లో ఉన్నారు, ఏ ఫోటోషూట్ మీరు చేశారో ఆ స్టిల్ మాకు ఇవ్వాలి, అది మా పాలసీ, మా ఈనాడు సినిమా పేజీ పాలసీ అని అనేవాళ్ళు. అది వచ్చేటప్పటికి ఈనాడుకి వచ్చేటప్పటికి ఖచ్చితంగా పిఆర్ఓస్ అది పాటించేవాళ్ళు. సార్ ఈనాడు పాలసీ సార్, అది ఈనాడుకి ఇట్లా ఇవ్వాలి, ఒక సుహృద్భావ వాతావరణం ఉండేదండి. వీళ్ళకి ఇట్లా ఇవ్వాలి, వీళ్ళకి ఇట్లా చేయాలి, చాలా ఒక ఫ్రెండ్లీ గ్యాదరింగ్ ఉండేది. తర్వాత ఆ పిఆర్ఓ పిఆర్ఓ కూడా ఒక అండర్స్టాండింగ్లో పనిచేసేవాడు. ఆ సినిమా మీకు వచ్చిందా, ఈ సినిమా మాకు వచ్చిందని.
అలాగే విడుదలలు అయ్యేటప్పుడు విడుదల సమయంలో కూడా నిర్మాతలతో పిఆర్ఓలు వెళ్ళి చెప్పేవాళ్ళు, సార్ అభిమానులు ఈ టైం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు, జూలై నెలాఖరు అయితే బాగుంటుందని అనుకుంటున్నారు అని వాళ్ళు కూర్చుని మాట్లాడుకుని చాలా జాగ్రత్తగా విడుదల చేసుకొని ఈ సినిమా రిజల్ట్ మీకు ఓవరాల్గా బాగుండేది. మీకు 1997 మీకు గుర్తుంటే తెలుగు సినిమా చరిత్రలో 1997లో వచ్చినన్ని విజయవంతమైన సినిమాలు మళ్ళీ అంత క్రితంగా నా తర్వాత రాలేదు సార్. మీరు అన్నమయ్య తీసుకున్నా, మీరు మాస్టర్ తీసుకున్నా, హిట్లర్ తీసుకున్నా, గోకులంలో సేతు తీసుకున్నా, ఆరో ప్రాణం తీసుకున్నా, ఒకటి కాదు 37 సూపర్ డూపర్ హిట్లు 1997లో వచ్చాయి. 37 సూపర్ హిట్స్ సింగిల్ గా రిలీజ్ అవ్వలేదు కదా, కాలేదు. 2-3 కాంపిటీషన్స్ ఉండే, 2, 3, 4 కాంపిటీషన్స్. అట్లా ఉంటేనే బాగుంటుందండి. వాళ్ళ సపోజ్ పెద్ద సినిమా గురించి ఇన్ని నెగిటివ్ రివ్యూస్ వీళ్ళు చేస్తున్నారంటే ఇంకా వేరే సినిమా లేదు వీళ్ళు మాట్లాడడానికి. కరెక్ట్ కదా, ఒప్పుకుంటారు. ఒకే ఒక సినిమా ఉంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. 1977 దానబేశ్వర కర్ణ ప్లస్ కురుక్షేత్రం. ఓకే సార్. వాటిని మించిన మల్టీ స్టార్ కాంపిటీషన్ అయితే నాకు తెలిసి ఇవాళ వరకు కూడా ఇండస్ట్రీ అంత క్రితం లేదు, ఆ తర్వాత లేదు. మనకు నాగేశ్వరరావు గారు తప్ప మిగతా అందరు హీరోలు ఉన్నారు, అందరు ఆర్టిస్టులు ఉన్నారు. 5 హీరోలు ఉంటే అక్కడ వచ్చేసి 4 హీరోలు ఉన్నారు. అప్పుడు మనకి ఎంతమంది, 6 హీరోలు చంద్రమోహన్ గారితో కలిపి. అక్కడ 4 హీరోలు చంద్రమోహన్ గారితో కలిపి, చంద్రమోహన్ గారు, కృష్ణరాజు గారు, శోభన్ బాబు గారు, 4 హీరోలు ఉన్నారు. ఇక్కడ రామారావు గారు ఒక్కరే, నాగేశ్వర గారిని అడిగితే చేయలేదు. కృష్ణుడి పాత్ర. సో ఫస్ట్ మార్నింగ్ అండ్ మ్యాట్ని కురుక్షేత్రం ఫుల్ అంటండి, మీకు తెలిసే ఉంటుంది. నాకు తెలుసు. సో దాని వెర్షన్ కన్నా ఫుల్ కాల, ఫస్ట్ షో నుంచి ఇది ఫుల్ అయింది, అది డ్రాప్ అయిపోయింది. సో అదే ఎట్లా అభిమానులు కూడా ఎట్లా ఉంటారండి, ఎన్టీఆర్ అభిమానులు ఉన్నారు, కృష్ణ గారు అక్కడ ఇక్కడైనా సింగిల్ రామారావు గారి అభిమానులే. అక్కడ రామారావు గారు, కృష్ణ గారి అభిమానులు, శోభన్ బాబు గారి అభిమానులు, కృష్ణరాజు గారి అభిమానులు, 3 హీరోల అభిమానులు అక్కడ ఉన్నారు. వాళ్ళేంటి అది చూసి మళ్ళీ వచ్చి దీన్ని చూసేవాళ్ళు తర్వాత కంపారిజన్. సో అందుకని అక్కడ ఫుల్ అయింది. తర్వాత వచ్చేసి అగైన్ మళ్ళీ ఈ రామారావు గారి అభిమానులు, వీళ్ళ అభిమానులు, వాళ్ళ అభిమానులు కూడా ఉంటారు కదండి. అప్పుడు హౌస్ఫుల్ కనపడే లోపల థియేటర్లో సపోజ్ సీట్లు ఖాళీ ఉన్నట్టు వీళ్ళు టికెట్లు కొనేవాళ్ళు. అంటే ఈ సినిమాలకు కాదు, ఇన్ జనరల్ చెప్తా ఉన్నాను. అట్లా భయపడిన రామారావు గారి అభిమానులు మా ఊళ్ళో అంటే భవానీపేట పల్లెంపాటి ప్రసాద్, పేరు కూడా చెప్తాను మీకు, అఫ్కోర్స్ అతను లేడు, దానివేరు సూర్యకర్ణ 4 సార్లు చూశాడండి ఫస్ట్ డేనే. మార్నింగ్ షో చూడడం, బయటకు రావడం, టికెట్ కొనుక్కోవడం, మ్యాట్నికి వెళ్ళడం, 16 గంటలు కూర్చొని చూసాడు. అంత అభిమానులు ప్రేమించి చేస్తారండి. ఇప్పుడు 2 మూవీస్ కూడా రిలీజ్ అయినాయి అనుకోండి, సపోజ్ ఈక్వల్ స్టేచర్ ఉన్నటువంటి హీరోలు 2 మూవీస్ కనుక రిలీజ్ అయితే ఇవాళ కూడా ఆ పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే మళ్ళీ కానీ టికెట్ రేట్లు ఎంత ఉంటే రాకపోవచ్చు, కానీ నార్మల్ టికెట్లు పెట్టి ఇప్పుడు ఏమి ఇవాళ చూస్తూ ఉన్నాం. సినిమా ఫస్ట్ డే 72% ఆక్యుపెన్సీ ఉంది, 77 ఏదో ఉందని, సెకండ్ డేకి 52% వచ్చిందని. దానివల్ల అంటే సార్ ఇందాక మనం 97 కాంపిటీషను సినిమాలు వరుసగా అని అనుకున్నాం కదా, ఈ 3 సినిమాలు 4 సినిమాలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే థియేటర్లు కళకళలాడతాయి, కుటుంబాలు కదిలి వస్తాయి. ఈ సినిమా దొరకకపోతే ఆ సినిమా దొరకకపోతే ఈ సినిమాని చూస్తాయి, సినిమాని బతికిస్తాయి. మీకు ఇప్పుడు ఇదేమైపోయిందంటే ఒక హీరో వస్తున్నాడు అంటే మొత్తం అందరూ ఎరీనా ఖాళీ చేసేసి ఆయన మొత్తం ఆట ఆడుకోవడానికి ప్రతి హీరోని మనం ఒక హీరోని మనం అనట్లా, ఒక హీరోని మనం ఉద్దేశించి మనం మాట్లాడండి. ఏ హీరో అయినా నాకు ఎరీనా క్లియర్గా ఉండాలి, నేను ఒకడే రావాలి, మొత్తం వచ్చేసి ఇది ఎందుకు ఇది ఇంత. దీని మీద కొంచెం హ్యూమర్గా కూడా చెప్తాను. చెప్పండి సార్. సింగిల్ హీరోకి మనం ఎరీనా ఖాళీ ఇచ్చాం, రైట్? అట్లాగే వేటాడడానికి సింగిల్ హీరో దొరుకుతున్నాడు ఈ రివ్యూవర్స్ కూడా. ఎక్సలెంట్. ఒకడే దొరుకుతాడు. అదే 2-3 హీరోలు సినిమాలు టప్ 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 వస్తూ ఉంటే ఉందంటే వాళ్ళ ఫోకస్ కూడా కొంచెం డైల్యూట్ అవుతుందండి. డైల్యూట్ అయ్యి కొంచెం మనకి బ్రీతింగ్ స్పేస్ దొరుకుతుంది సినిమాకి. నాకు బాగా గుర్తుంది హిట్లరు, పెద్దన్నయ్య, చిలక్కొట్టుడు, ఇంకో సినిమా కూడా అన్నీ ఒకేసారి ఒకే సంక్రాంతికి వచ్చాయి. హిట్లర్ హిట్ అయింది, పెద్దన్నయ్య హిట్ అయింది, ఒక వర్గం ప్రేక్షకులకి చిలక్కొట్టుడు నచ్చింది, ఇంకో సినిమా కూడా 4 సినిమాలు 5 సినిమాలు వచ్చాయి ఒకేసారి. 5లో 3 విజయవంతం అయ్యాయి. అయినప్పుడు ఏమైపోతుందంటే బ్యాలెన్స్ అయిపోతుంది. ఇది దీంట్లో హిట్లర్లో ఈ అంశాలు ఉన్నాయి, పెద్దన్నయ్యలో ఆ అంశాలు ఉన్నాయి, ఇది ఇక్కడ బాగుంది అది అక్కడ బాగుందని చెప్పి ఒక సినిమా వచ్చేటప్పటికి ఏమవుతుందంటే అందరం కదిలితే ఒక సినిమా కోసం వెలుపలికి రావాలి. బాగుంటే మళ్ళీ వచ్చేటటువంటి వెసులుబాటు అయితే మళ్ళీ సినిమా చూడడం లేదు, వెసులుబాటు చూసేంత లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ నేను 10 సినిమాలు షార్ట్ లిస్ట్ పెట్టుకొని ఉన్నా ఓటీటీలో చూడాల్సిన, ఇంక్లూడింగ్ దురంధర్ రాత్రి 1 గంట మాత్రమే చూడగలిగాను. అంటే మా ఎక్కువసేపు కూర్చొని చూసేది ప్లస్ టైం కూడా ఉండదు.
ఇంకా 1 hour 52 minutes ఉంది, 1 hour ప్లస్ చూసాం. అది బహుశా వాళ్ళ సండే కాబట్టి కంప్లీట్ చేయొచ్చు, లేకపోతే దానికి మళ్ళీ నాకు 2 days పడుతుంది. అందరి జీవితాలు అలాగే అయిపోయాయి సార్. మనం కాలంతో పరిగెట్టేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఏమైపోయిందంటే రెండోసారి థియేటర్కి వెళ్ళటం అనేది అసాధ్యం. ఇంత క్రితం మనకేమైందంటే, అంటే నేను లేకపోతే మీరు ఎవరినో ఒకరిని హీరోని అభిమానించినటువంటి దశ దాటుకునే ఇక్కడికి వచ్చాం. ఆ దశ దాటకుండా అయితే కాదు మీరైనా నేను కదా. నేను రామారావు గారితో మొదలు పెట్టాను అని అనుకుందాం. ఇంట్లో కూడా ఆ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఉండేది. నాన్నగారు రామారావు గారి వీరాభిమాని కావటం, ఎప్పుడు పడితే అప్పుడు నాన్నగారు చాలా ఏదో ఫ్యామిలీ మెంబర్ని కలిసి వచ్చినట్టు రామారావు గారిని కలిసి వచ్చేసేవారు. మద్రాసులో ఉంటే మద్రాసు, హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్, ఆయన వెళ్ళిపోయేవారండి. వీళ్ళు రామారావు గారిని కలిసి వచ్చేసే అంత వాతావరణం ఉండేది. అందులో ఖచ్చితంగా రామారావు గారి సినిమా ఫ్యామిలీ వెళ్ళి చూసి రావాల్సినటువంటి ఇది ఉండేదన్నమాట. ఫాదర్ మార్నింగ్ షోకి వెళ్ళిపోయి ఆయన స్నేహితులు వాళ్ళందరూ వెళ్ళి ఆయన జర్నలిస్ట్ కూడా చూసి వచ్చిన తర్వాత ఏంటంటే, ఆదివారం ఎవరు వెళ్ళాలి ఫ్యామిలీ మెంబర్సు, ఆయన, నేను, మా అమ్మ, మా సిస్టర్ ఆయన తీసుకెళ్తే, మా నానమ్మ, మేము మళ్ళీ ఇంకెప్పుడు వెళ్ళాలి, మా అత్తయ్య, మేము ఎప్పుడు అంటే ఫ్యామిలీ 3 సార్లు 4 సార్లు 5 సార్లు థియేటర్కి ఒకే సినిమా చూసేటటువంటి ఒక వాతావరణం ఉండేది. మీకు చాలా బాగుంది లేదా బాగుంది పర్వాలేదు అనుకున్న సినిమాలకు కూడా ఇలాగే ఉండేది వాతావరణం. ఒకవేళ రామారావు గారి సినిమాలకు అసలు దొరకట్లేదు టికెట్స్, చాలా కష్టం అని అనుకుంటే, అక్కడ పక్కన మళ్ళీ కృష్ణ గారి సినిమా ఆడుతుండేది, అది వెళ్ళి చూసేవాళ్ళం అనమాట. అది వెళ్ళి చూసి వచ్చి మళ్ళీ అంటే మీకు ఆప్షన్ ఉండేది. మీకు ఈ సినిమా కాకపోతే ఆ సినిమా ఖచ్చితంగా చూడాలి అంటే ఒక కుటుంబం 3 సార్లు 4 సార్లు థియేటర్లకి వచ్చినటువంటి పరిస్థితి. నాకు ఖైదీ ఇప్పటికీ గుర్తుంది. మాకు పరీక్షలు జరుగుతుంటే మా నాన్నమ్మ వాళ్ళు వెళ్ళొచ్చేసారు. వాళ్ళు వెళ్ళొచ్చేసి మాకు పరీక్షలు అయిపోయిన తర్వాత మేము చూడాలి కదా, మాకు చూపించాలి కదా అని వాళ్ళు మళ్ళీ మమ్మల్ని తీసుకుని ఖైదీ సినిమాకి తీసుకొచ్చారు. అంటే టికెట్ల రేట్లు అందుబాటులో ఉన్నాయి, ఎఫోర్డ్ చేయగలిగినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. సినిమాయే వినోద సాధనం, సినిమా కోసమే ప్రేక్షకులు ఎదురు చూసినటువంటి ఒక తరం అన్నమాట. ఈవేళ ఏంటంటే మనందరి మాస్టర్ బెడ్రూమ్స్ కావచ్చు, లేకపోతే డ్రాయింగ్ రూమ్స్ కావచ్చు, హోమ్ థియేటర్స్ అయిపోయి మన చేతిలో ఈవేళ ఏంటంటే మన ఇష్టం అన్నమాట. ప్రపంచ భాషల్లో ఉన్నటువంటి అన్ని సినిమాలు మన మాతృభాషలో మనం చూడగలిగినటువంటి సౌలభ్యం ఈవేళ మనకి కోవిడ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఇచ్చేసాయి. ముక్కలో చెప్పాలండి, చెప్పండి సార్, చెప్పండి. అప్పుడు సినిమా కోసం మనం బయటికి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు మన కోసం సినిమా మన ఇంటికి వస్తుంది, మన ఇంటికే వచ్చేసి. అది డిఫరెన్స్. సో ఈ డిఫరెన్స్లో సినిమాని బతికించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందండి. అది ఆడియన్స్ దగ్గర నుంచి, ఆడియన్స్ ఆఫ్ కోర్స్ వాళ్ళు అనొచ్చు, వీఆర్ ద కస్టమర్స్ అనొచ్చు, మేము వీఆర్ పేయింగ్. సో మాకు పేమెంట్కి దానికి ఏమంటారు, మన జెన్యూనిటీ కావాలి, జస్టిఫికేషన్ కావాలని చెప్పేసి వాళ్ళు అడగవచ్చు. వాళ్ళ అందులో న్యాయం కూడా ఉంది. ఇవాళ సపోజ్ ఒక సినిమా బాగున్న సినిమాను కూడా యావరేజ్, లేకపోతే యావరేజ్ సినిమాను బాగాలేదనడానికి రీజన్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ మనం హైప్ క్రియేట్ చేస్తున్నాం. అది ఇండస్ట్రీ తరపున మన తప్పు. అది ఓవర్ హైప్ క్రియేట్ చేస్తున్నాం. క్రియేట్ చేసి అగైన్ ప్రైస్ హైక్ చేస్తున్నాం, టికెట్ ప్రైస్ హైక్. న్యాచురల్గా ఫర్ ఎగ్జాంపుల్ మీకు 20 రూపీస్ టీ ఉందండి, ఎక్కడ మనం రోడ్డు మీద కొనుక్కొని తాగుతాం, ఓకే బాగానే ఉంది అనుకున్నాం 20 రూపీస్ కాబట్టి. అదే 200 రూపీస్ పెట్టి మనం ఇంకో పెద్ద హోటల్కి వెళ్ళేసి తాగాం అనుకుందాం, అది ఒకలా అన్నా కూడా మనం కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తాం. అంబియన్స్ కావచ్చు, వాడి ప్లీజింగ్నెస్ కావచ్చు, వాడి హాస్పిటాలిటీ, వాడి అపీరెన్స్ కావచ్చు, టేస్ట్, అఫ్ కోర్స్ వీటన్నిటి తర్వాత టేస్ట్, కంఫర్ట్నెస్ మనం అది కోరుకుంటాం. సో ఎప్పుడైతే మనం ఈ సినిమాకి కూడా మనం రేట్ ఎక్కువ చేస్తున్నాం, కస్టమర్గా ప్రేక్షకుడి డిమాండ్ కూడా అలాగే ఉంటుంది. సో దానికి మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, మీకు టికెట్ రేట్లు పెంచడం కరెక్టా కాదంటే కరెక్ట్ కాదే అని చెప్పాను. కరెక్ట్ కాదనే చెప్పాను. సో ఇప్పుడు ఈవెన్ టుడే ఆల్సో ఐ స్టాండ్ ఆన్ దట్ ఓన్లీ. అది కూడా ఒక ఇంత నెగిటివిటీ కానీ, లేకపోతే వీళ్ళు ఇంతగా మాట్లాడడానికి కానీ వన్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ అని నేను అనుకుంటున్నాను. అది కూడా వన్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్, నాట్ అది ఒకటే కాదు. రెండోది వచ్చేసి సోషల్ మీడియా అందరికీ అందుబాటులో ఉంది, వాళ్ళకి అక్కడేదో పేమెంట్స్ వస్తున్నాయి. రెండోది వచ్చేసి, మూడోది వచ్చేసి ఇప్పుడు ఈ సినిమా వాళ్ళని ఎవరు ఏమన్నా లేదనేది వాళ్ళ అభిప్రాయం. అదే రివ్యూ ఒక పొలిటికల్ పార్టీ పైన ఇవ్వమనండి, లేకపోతే ఒక పొలిటికల్ నాయకుడి పైన ఇవ్వమనండి, ఇలాంటి రివ్యూ ఈ స్థాయిలో ఇవ్వమనండి. ఒక పార్టీ చేసే కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, లేకపోతే ఈవెన్ బీజేపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, 4 నెలలైంది ఈ గవర్నమెంట్ వచ్చి ఇవి చేశారు, ఇవి చేయలేదు, ఇప్పుడు ఇతను ఇట్లా మాట్లాడాడు, ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నాడు అని చెప్పరు ఎవరు కూడా. లేకపోతే నువ్వు ఎక్కడైతే నీ నుంచి అయితే రివ్యూ ఇస్తున్నావు, మీ ఎమ్మెల్యే గురించి చెప్పు దమ్ముంటే. అంత ధైర్యం ఎక్కడుంది అసలు? చెప్పరు, అది భయం.
సో ఇక్కడ కూడా ఏదన్నా మనం లీగల్గా అది వెళ్ళి ఫేస్ చేయాలి, లేకపోతే చాలా నష్టం జరుగుతుందండి. ఇందాక మీకు చెప్పాను కదా పర్సంటేజ్ క్యాల్కులేట్ చేసినప్పుడు. పిఆర్ టీమ్స్ కూడా ఏంటంటే అండి, మనం ఇందాక నెగిటివ్ రివ్యూస్ మీరు ఏమన్నారంటే ఒక సినిమా 100 రివ్యూలు అని మనం ఒకనారి 100 తుపాకులతో ప్రారంభించాం. పిఆర్ టీమ్స్ ఏం చేస్తున్నాయంటే మీకు సినిమా పూర్తయిపోయి ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిపోయి వెంటనే సినిమా విడుదల చేయకపోతే నిర్మాత కానీ డిస్ట్రిబ్యూటర్లు కానీ ఎవరు ఊపిరి పీల్చుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి ఆ ప్రమోషన్స్ విషయంలో ఏం చేస్తున్నారంటే వీళ్ళు తమకు ఇష్టమైనటువంటి ఒక లిస్టు వేసుకుని వాళ్ళకి మాత్రమే ఇంటర్వ్యూలు ఇవ్వటం, వాళ్ళని మాత్రమే పిలవడం, వాళ్ళని మాత్రమే ఎంటర్టైన్ చేయడం అనేది మిగతా వాళ్ళకి సహజంగా కోపం తెప్పిస్తుంది. వాళ్ళు ప్రయత్నిస్తారు. అంటే మీరు చెప్తుంది ఎలా అంటే శ్రీకాంత్ గారు, పిఆర్ టీము ప్లస్ ఈ ప్రెస్ రిలేటెడ్ వాళ్ళు వీళ్ళు ఎవరో కాకుండా వాడు ఎవరో తెలియకుండా ఫోన్లో తీసి వస్తాను. అదే చెప్పండి. అంటే వాడి పక్కన పెడదాం. మనకు ఫోన్లో థియేటర్లో సినిమా చూసి వచ్చి వెంటనే ఫోన్లో వాడు రివ్యూ చేసేవాడు ఒక్కొక్క కేటగిరీ కిందకు వస్తాడు. మీకు 20 మందికి ఇంటర్వ్యూ ఇవ్వాలి. ఉదాహరణకు దర్శకుడు ఉన్నాడు, పెద్ద దర్శకుడు ఉన్నాడు, సానా బుచ్చిబాబు గారు ఉన్నారు. 20 మందికి ఇంటర్వ్యూ ఇవ్వాలంటే ప్రమోషన్స్కి ఆయన ఆ రాష్ట్రం వెళ్తాడా, ఈ రాష్ట్రం వెళ్తాడా, వీళ్ళకి ఇంటర్వ్యూస్ ఇస్తాడా, టైం అసలు పర్మిట్ చేయదండి, హైలీ ఇంపాసిబుల్. ఈ 20 కాకుండా ఇంకొక 20 జెన్యూన్ సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్స్ ఉంటాయి. 20+20 అనుకుందాం కాసేపు. ఈ 20లో 20కే ఆయన న్యాయం చేయగలడు. పిఆర్ టీం 15 నిమిషాలు మ్యాక్సిమం అరగంటకు మించి ఇవ్వలేడు అనమాట. ఈ 20 మంది ఏం చేస్తారంటే మనకి ఇవ్వలేదు కాబట్టి అన్నది కూడా అక్కడి నుంచి వీళ్ళు కూడా వీళ్ళ స్థాయిలో వీళ్ళు చేసే దాడి వీళ్ళు చేస్తున్నారు. అది తప్పు కదండి. అది తప్పేది, చాలా తప్పు సార్. ఇప్పుడు మరి సినిమా ఎలా బతుకుతుంది? చాలా తప్పు. అది పర్సనల్ గా తీసేసుకుంటున్నారు. మీకు ఇంటర్వ్యూ ఇవ్వలేదని చెప్పేసి మీరు నెగిటివ్ గా ప్రచారం చేస్తారు. ఇంకోళ్ళకి ఎవరో ఏది ఇవ్వలేదని వాళ్ళు నెగిటివ్ గా ప్రచారం చేస్తారు. నాకు వేషం ఇవ్వలేదని చెప్పేసి నేను నెగిటివ్ గా ప్రచారం చేస్తాను. ఇప్పుడు దీని గురించి మనకి దాసరి గారు ఒక సినిమా చేశారు, గుర్తుంది? అద్దాల మేడ. అయ్యో గొప్ప, చాలా గొప్ప సినిమా. ఎగ్జాక్ట్లీ ఇవాళ సినిమా ఉంది అద్దాల మేడలోనే. ఎప్పుడు ఆల్మోస్ట్ అది వచ్చి 80s, ఎర్లీ 80s, 82 or 83 ఆ టైంలో వచ్చింది. నాకు బాగా గుర్తు. నేను 81 చాలా బాగుంటారు. మురళీమోహన్ గారు, మోహన్ బాబు గారు ఎంత బాగుంటారు ఇద్దరు ఆ సినిమాలో, చాలా బాగుంటారు. నా ఇంటర్మీడియట్ అయిపోయినాక అది ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాయడానికి వచ్చినప్పుడు పోస్టర్స్ చూసాను హైదరాబాద్లో. అది అద్దాల మేడ. సార్ నాకు బాగా గుర్తుంది సార్, పర్సూరి బ్రదర్స్, వెంకటేశ్వర గారు, గోపాలకృష్ణ గారు, వాళ్ళు సినిమాలు రాసి సినిమా పూర్తయి ఎడిటింగ్ అయిపోయిన తర్వాత సినిమా నిర్మాణ దశలో నిర్మాతకు పదే బ్రదర్స్ ఇద్దరు గుర్తు చేస్తుండేవాళ్ళంట, డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి కూడా. సార్ రిలీజ్ డేటు అనౌన్స్ చేయొద్దు, రిలీజ్ డేటు అనౌన్స్ చేయొద్దు అనేవాళ్ళంట. సరే గోపాలకృష్ణ గారు, సరే వెంకటేశ్వరరావు గారు అని వాళ్ళు కూడా చాలా గౌరవించి రిలీజ్ డేట్ అనౌన్స్ చేయకుండా, ఏమంటే ఫస్ట్ కాపీ వచ్చేసిందండి, మీరేమో రిలీజ్ డేట్ ఏమో అనౌన్స్ చేయొద్దన్నారు, డిస్ట్రిబ్యూటర్లు మనల్ని బాగా ఒత్తిడి తీసుకొస్తున్నారంటే అప్పుడు వచ్చి కూర్చుని డైరెక్టర్ని ప్రొడ్యూసర్ని రమ్మని అప్పుడు కూర్చుని చూసేవాళ్ళంట. ఫస్ట్ కాపీ చూసి ఎక్కడో జంప్ వస్తుంది, ఆర్డర్ ఎక్కడో మిస్ అవుతుంది, మనం రాసిన ఆర్డర్కి తీసిన ఆర్డర్కి ఎడిటింగ్లో ఎక్కడో ఇది అవుతుంది, ఈ సీన్ ఇటేసి ఆ సీన్ ఇటు వేయాలి, ఈ సీన్ తీసేస్తే బాగుంటుందని దీనికి నెల రోజుల సమయం తీసుకునేవాళ్ళంట. నెల రోజుల సమయం దీనికి కేటాయించేవాళ్ళంట. కేటాయించి సంతృప్తికరంగా వచ్చింది అనుకున్న తర్వాత ఇప్పుడు మీ ఇష్టం అనేవాళ్ళంట. వాళ్ళే వన్స్ వెళ్ళిపోయిన తర్వాత మీకు ప్రింట్ వెళ్ళిపోయిన తర్వాత ఎవరేమేం చేయలేము, మా బాధ్యత, నిర్మాత బాధ్యత, దర్శకుడి బాధ్యత, రచయితల బాధ్యత, ఎడిటర్ బాధ్యత, ముందే మేము చూసుకుని ప్రేక్షకుడికి ఏది నచ్చుతుంది ఏది నచ్చదు ఎందుకు నచ్చదు అని చెప్పి నిర్ణయించి పంపించాల్సిన బాధ్యత మాది. వాళ్ళని స్క్రిప్ట్ డాక్టర్స్ అంటారు వాళ్ళిద్దరిని, జడ్జిమెంట్ పర్చూర్ బ్రదర్స్. అట్లా చేసేవాళ్ళం మేము. దాంతో సక్సెస్ రేటు కూడా మా సినిమాలు చాలా ఎక్కువ, హ్యూజ్ సక్సెస్ రేట్ మీకు కనిపించేది. ఏ హీరోకి బ్లాక్ బస్టర్ ఇవ్వలేదు చెప్పండి, పర్చూర్ బ్రదర్స్. అట్లాగా ఇప్పుడు ఏమైపోతుందంటే దర్శకుడి మీదే భారం మొత్తం. దర్శకుడే వెళ్ళి కథ చెప్పాల్సి వస్తుంది. అతని దగ్గర 10 మంది రచయితలు ఉన్నారా, 15 మంది రచయితలు ఉన్నారా, యాస్ ఒకటి రాస్తున్నాడు, భాష ఒకటి రాస్తున్నాడు, పంచ్లైనర్స్ ఒకటి రాస్తున్నాడు, ఎమోషనల్ ఒకటి రాస్తున్నాడు, లేకపోతే రొమాంటిక్ సీన్స్ ఒకటి రాస్తున్నాడు, సామెతలు తయారు చేసేవాడు. 15 మంది రచయితలు ఉంటారండి. ప్రతి దర్శకుడికి 15 మంది. ఇవాళ 15 మంది ఒకప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్కి వేసేవాడు. ఇవాళ అలా దర్శకుడు వచ్చి రచయితలు ఇంతమంది ఉన్నారు నాకని చెప్పి ఈ దాసనారాయణరావు గారు, ఈవి సత్యనారాయణ గారి స్కూల్ ఏంటంటే వాళ్ళ దగ్గర 10 మంది రైటర్లు ఉన్నా వీళ్ళు మళ్ళీ సీన్ తిరగరాసుకునేవాళ్ళు. దాసరి గారు, ఈవి గారు కూర్చుని వాళ్ళు రాసిచ్చిన దాంట్లో ది బెస్ట్ ఏంటున్నది వీళ్ళు మళ్ళీ ఒక సీన్ తయారు చేసుకునేవాళ్ళు. ఇవాళ ఏమైపోయిందంటే ఈ ఒత్తిడి వల్ల ఈ వెంటనే సినిమాని అసలు తొందరగా తీసుకొచ్చారు స్క్రీన్స్లోకి. ఇంతకాలం అసలు ప్రొడక్షన్లో ఉంది కాబట్టి వెంటనే రిలీజ్ చేసేయాలని తీసుకురావడం వల్ల కూడా ఏమైపోతుందంటే ఎక్కడో ఏదో ఆత్మ లోపిస్తోంది కోటేశ్వరరావు గారు.
దీనికి మీకు చెప్తాను సరే. గారు. ఇప్పుడు దాసరి గారు ప్లస్ ఈవీవి గారు, అఫ్కోర్స్ దాసరి గారు మ్యాక్సిమం ఆయనే రాశారండి. ఈవీ గారి గురించి నేను కూడా విన్నాను. ఆయన 3 రైటర్స్తో రాపించి ఆయనకు కావాల్సింది ఆయన తీసుకుంటారు. నెంబర్ 1 వాళ్ళకి జడ్జిమెంట్ ఉంది, వాళ్ళకి నెంబర్ 2 వాళ్ళకి టైం ఉంది. నెంబర్ 3 ఆ రోజు ప్రొడక్షన్ కాస్ట్ తక్కువ. నెంబర్ 4 వాళ్ళు చేసింది పాన్ ఇండియా మూవీ కాదు, మన నేటివిటీ మూవీ. నెంబర్ 5 ఇందాక మీరు పర్చూరి బ్రదర్స్ గురించి చెప్పారు, అవసరమైతే రీషూట్ చేసేవాళ్ళు. రీషూట్ చేసిన అది అప్పుడు మీరు చూస్తే మ్యాక్సిమం మద్రాస్, లేకపోతే హైదరాబాద్, లేకపోతే ఇంక ఊటీ, అంతే. దెన్ ఆంధ్రలో పాలకొల్లు, ఆ సరౌండింగ్సే కానీ డిఫరెంట్ ప్లేసెస్, డిఫరెంట్ సెట్స్, డిఫరెంట్ గ్రాఫిక్స్, ఇవన్నీ కాదు, విఎఫ్ఎక్స్ రిలేటెడ్ కానే కాదు. సో అందుకని ఆ ఫెసిలిటీ ఉండేది, కాస్ట్ కూడా ఎక్కువ అయ్యేది కాదు శ్రీకాంత్ గారు. ప్లస్ ఆర్టిస్టులు కూడా మనవాళ్ళే కదా, అందరు అందుబాటులో ఉండేవారు. ఇప్పుడు పాన్ ఇండియా అనేసరికి ఆర్టిస్టులు దొరకపోవచ్చు, లొకేషన్ ఎక్కడెక్కడో తీస్తున్నారు, లొకేషన్కి వెళ్ళకపోవచ్చు. సో వీటన్నిటితో ఏంటంటే కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది, రాజీ పడాల్సి వస్తుంది. అందుకే నేను మీకు ఫస్ట్ ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, పాన్ ఇండియా సినిమా దానంతా అదే కావాలి కానీ మనం చేయకూడదు. అద్భుతం, అది అవ్వాలి. ఇప్పుడు మీ అబ్బాయి ఉన్నాడు, అది సింగరా, క్రికెటరా, లేకపోతే వెయిట్ లిఫ్టరా, లేకపోతే బాడీ బిల్డరా అన్నది మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు? వాడు డిసైడ్ చేసుకోవాలి. అతను డిసైడ్ చేసుకోవాలని కూడా అతను ఫిజిక్ పర్మిట్ చేయాలి కదా. ఫిజిక్ పర్మిట్ చేస్తే అతను డిసైడ్ అవుతాడు, నేను ఫాస్ట్ రన్నర్, నేను రన్నింగ్ పోతా, లేదా నేను క్రికెటర్ అవుతా, సింగింగ్ నాతో కాదు, నేను స్పష్టంగా పలకలేకపోతున్నా, అతను డిసైడ్ చేసుకుంటాడు. లేకపోతే నాకు వాక్చాతుర్యం ఇది బాగుంది, ఆ ఫిజికల్ది కాదు, నేను ఇది చూసుకుంటా. దాని తర్వాత అతను డిసైడ్ చేసుకున్నాక, లేకపోతే మీకు ఒక క్లారిటీ వస్తే అప్పుడు మీరు దానికి కావాలేదో మీరు అప్పుడు చేస్తారు. ఆ స్పష్టత ఉండాలి. అరే బాబు నీకు ఇది మ్యూజిక్లో ఉంది, నువ్వు సింగర్ అవుతావు, దీనికి కావాల్సిన కోచింగ్ నేను ఇక ఫలానా వాళ్ళ దగ్గర ఇప్పిస్తాను, నువ్వు అక్కడ కష్టపడు. 5 గంటలకు లేవాల్సి వస్తే నేను 4:30కి లేచి నేను కూడా వచ్చి అక్కడ వదిలిపెట్టి వచ్చి తర్వాత నా పని చూసుకుంటా. యాజ్ ఎ ఫాదర్ మీరు చేయగలుగుతారు. అట్లా కాకుండా మీరు పుట్టడంతో నా కొడుకుది కావాలని చెప్పేసి అక్కడి నుంచి తోస్తే ఏమవుతుందంటే ఇది కాదండి. సబ్జెక్ట్ కూడా అంతే. ఇది ఎవరికైనా అఫ్కోర్స్ ఆలోచించవచ్చు, కోపం రావచ్చు, ఇంకోటి కావచ్చు, కానీ వాస్తవం అయితే ఇది. ప్రతిదీ పాన్ ఇండియా మూవీ అని చెప్పేసి కష్టపడి తీసి నష్టపోయి టెన్షన్ తెచ్చుకొని ఇబ్బంది పడాల్సిన పరిస్థితి కాదు. టైం కూడా చాలా పడుతుంది. ఈ సందర్భంగా సార్ మనం ఇంత సమీక్ష చేసి సమీక్షకుల గురించి ఒక అద్భుతమైన విషయంతో దీన్ని ముగిద్దాం ఇవాళ. మాయాబజార్ సినిమా చూసి ఒక సమీక్ష ఒకరు చేసి కేవీ రెడ్డి గారికి పంపించారు. పంపించిన తర్వాత కేవీ రెడ్డి గారికి 2 లోపాలు ఉన్నాయి మాయాబజార్లో నెత్తి చూపించారు. కేవీ రెడ్డి గారిని విపరీతంగా విశేషంగా ఆకర్షించింది ఆ పరిశీలన. వెంటనే ఆయన్ని చెన్నైకి రమ్మని పిలిపించుకుని అప్పటి మద్రాసు. నిజమే, ఇది చాలా గొప్ప పరిశీలన ఇది. ఆ మాయాబజార్ సృష్టించేటప్పుడు ఆ బొమ్మలన్నీ ఇలా బొమ్మలన్నీ కొలువు తీరుతాయి. బొమ్మల కొలువులో అందులో బుద్ధుడి బొమ్మ వస్తుంది. కృష్ణుడు ఉన్నటువంటి సమయంలో బుద్ధుడు ఎక్కడి నుంచి వచ్చాడన్నది ఒకటి లేవనెత్తారు. అది ఆయన్ని కేవీ రెడ్డి గారిని విపరీతంగా ఆకర్షించింది. అది నిజమే, అది ఫాస్ట్ షాట్ కాబట్టి చూసుకోలేదు. ఇంకోటి ఘటోత్కచుడు కూర్చుంటే ఆ పీట విరిగిపోవాలి కదా, అంత పెద్ద ఆకారం అయిన తర్వాత పీట అలాగే ఉంటుంది అన్నది ఒకటి. అతను మాయారూపి బహురూపి కాబట్టి అది మేనేజబుల్, అడ్జస్టబుల్. ఇది మాత్రం అద్భుతమైనదని చెప్పి ఆయన ఏచూరి గారిని కేవీ రెడ్డి గారు పిలిపించుకుని, మీరు సినిమా పరిశ్రమలోనే ఉండాలంటే మాలాంటి వాళ్ళని మీరు గైడ్ చేయాలి, మీరు మా లోపాలను ఎత్తి చూపించాలన్నారు. ఏచూరి గారు ఇంకా జీవించే ఉన్నారు, పెద్ద ఆయన ఏచూరి గారు. ఆయన చాలా జీవితం చూశారు మద్రాసులో, సైకిల్ మీద తిరుగుతుండేవాళ్ళు. నేను కూడా మద్రాసులో ఆయన సైకిల్ మీద చూసా ఏచూరి గారిని. అంటే విమర్శని వీళ్ళు పాజిటివ్గా తీసుకొని దాంట్లో కూడా ఇంకొకటి ఉందండి కేవీ రెడ్డి గారి గురించి. ఇది సంగీతం శ్రీనివాసరావు గారు చెప్పారు. కృష్ణార్జున యుద్ధం, బ్రహ్మ ఉంటాడు, బ్రహ్మకి 4 తలలు ఉంటాయి. ఫ్రంట్ ఆఫ్ కోర్స్ ఏదైతే ఉందో ఫేస్, దాని ఇటు పక్క మౌల్డ్స్ ఉంటాయి కదా. సో క్యారెక్టర్స్ మీరు మాట్లాడుతుంటే అఫ్ కోర్స్ దీంతో మాట్లాడుతున్నా, ఇతను మాట్లాడుతున్నప్పుడు ఇటు తిరిగి ఇట్లా మాట్లాడుతున్నాడు. పైన లైట్ బాయ్ ఎవరో నవ్వాడు. నీకు కట్ చెప్పి ఏంటని అడిగితే చెప్పాడు, సార్ బ్రహ్మకి 4 ఉన్నాయి కదా, ఈ మొహంతో మాట్లాడాలి కదా అని అడిగాడు. ఈయన షాక్. ఒక 10 నిమిషాలు సైలెంట్గా ఉండి షూటింగ్ కూడా అది ఏం లేదు, పిన్ డ్రాప్ సైలెంట్. పిలిచి వాడికి ఫస్ట్ సారీ చెప్పి, సారీ రా, ఈ ఐడియా నాకు రాలేదు,
ఇవాళ ఉన్న టెక్నాలజీకి ఇది లేదు, ఫ్యూచర్లో ఆ టెక్నాలజీ వస్తుంది. ఇప్పుడు మనం అఫ్కోర్స్ గ్రాఫిక్ ఇప్పుడు చేయగలం, అప్పుడు కాదు సాధ్యం. అని చెప్పి అప్పుడు ఆ షాట్ ఏం చేశారని వాడు చూడొద్దు, ఇటు చూస్తానే అతను డైలాగ్ చెప్పి అన్నారండి. ఈ మొహం చూస్తుంది, ఇక్కడి నుంచి వాయిస్ వస్తుందని చెప్పేసి అట్లా అంత గొప్పవాళ్ళండి వాళ్ళు, చాలా గొప్పవాళ్ళు సార్. ఎందుకంటే అందుకే హిట్ సినిమాలు కన్నా గొప్ప సినిమాలు ఉన్నాయి అప్పుడు. గొప్ప సినిమాలు ఉన్నాయి. మనం ఇంటికి వెళ్ళినా ఈవేళ తెలియకుండా మనం ఆ సినిమాలు ఎందుకు చూడటానికి ఇష్టపడుతున్నాము అంటే ఆ శ్రద్ధ, ఆ భక్తి వల్ల. నేను రీసెంట్గా కూడా మాయాబజార్ ఒకసారి చూసాను, చూసారు 2-3 months బ్యాక్. సార్ ఇప్పుడు నర్తనశాల కూడా చూస్తా ఉన్నాను, 1 hour చూస్తుంది, అది కూడా చూడాలి. అదొక దాన్ని అసలు మనం దాన్ని ఎట్లా తెలుగువారి ఆస్తి. నర్తనశాల, మాయాబజారు, పాండవ వనవాసం, శ్రీకృష్ణార్జున యుద్ధం, మహామంత్రి తిమ్మరుసు, మహాకవి కాళిదాసు, ఇవన్నీ తెలుగు వాళ్ళ ఆస్తులు. శ్రీకృష్ణ పాండవ్యం, ముగ్గురు దర్శకులు అండి. అంటే మిగతా వాళ్ళని కించపరచడం కాదు, తెలుగులో పౌరాణికాల్లో కేవీ రెడ్డి గారు, కమలాకర్ కామేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు, ముగ్గురు దిగ్దర్శకులు. ఎందుకంటే కేవీ రెడ్డి గారు నేను చెయ్యను, నిన్ను విలన్గా చూడనంటే ఆయన చేసిన సీతారామ కళ్యాణ్. రామారావు గారి పైన, ఘంటసాల గారి పైన ఒక కాంప్లిమెంట్ ఉంది. కాంప్లిమెంట్ లైక్ కంప్లైంట్ టైప్ కాంప్లిమెంట్. అది ఎట్లా అంటే, ఘంటసాల గారు సింగర్ కాకపోతే ఈజ్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యి ఉండేవాళ్ళు. ఆయన సింగర్ అవడం వల్ల మనం ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ని కోల్పోయాం. రామారావు గారు హీరో కాకపోతే, నటుడు కాకపోతే ఒక బెస్ట్ డైరెక్టర్ మన ఇండస్ట్రీకి ఉండేవాడు. బట్ స్టిల్ మీరు రామారావు గారు ఏదైతే నంబర్ ఆఫ్ మూవీస్ డైరెక్ట్ చేశారు, ఇవాళ ప్రజెంట్ డైరెక్టర్స్ ఏవైతే చేస్తున్నారు వాటికన్నా ఎక్కువ ఉన్నాయి డైరెక్ట్. అద్భుతాలు ఎక్కువ ఉన్నాయి, ప్లస్ వెరైటీ మూవీస్ కూడా ఉన్నాయి. అసలు వరకట్నం సినిమా ఆయన డైరెక్ట్ చేశారని ఎవరికి తెలియదు. ఆయన సొంత నిర్మాణ సంస్థలో దాని డైరెక్టర్ ఆయనేం చాలా మందికి తెలియదు. అంత గొప్ప దర్శకుడిని, ఆ దర్శకుడిగా రామారావు గారి మీద చర్చ జరగాలంటాను నేను. అవి తెలుగు రాజ్యం ప్రేక్షకులకి శ్రీ ఎం కోటేశ్వరరావు గారు, సుప్రసిద్ధ సీనియర్ నటులు అండ్ ఆల్సో సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. వారు నేను కలిసి రివ్యూయర్స్ గురించి, రివ్యూల గురించి చేసినటువంటి ఒక రివ్యూ, దీనిని రివ్యూగానే భావించమని కోరుతూ, మీ సలహాలని, సూచనల్ని కూడా కామెంట్ బాక్స్లో స్వీకరిస్తున్నాం. మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. చాలా సంతోషం కోటేశ్వర. నమస్కారం అండి, ప్రేక్షకులు కూడా నమస్కారం.